సింహాచలం గిరి ప్రదక్షిణకి ఒక చరిత్ర ఉంది. అదేమిటంటే హిరణ్యకశిపుడు అనే రాక్షసు నుండి భూమిని కాపాడడానికి సాక్షాత్ మహావిష్ణువే వరాహ రూపం అవతరించి అతన్ని ఓడించి సముద్ర గర్భం నుంచి భూమికి బయటకు తీసుకొచ్చారంట. అనంతరం ఈ భూమి మీదే శాంతియుతంగా కొలువై ఉండాలని దేవతల సూచనల ప్రకారం ఈ గిరిని ఎంచుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారంట. ఈ ఆలయం 13 నుంచి 16వ శతాబ్దానికి చెందినదని పురాణాలు చెప్తున్నాయి. అప్పట్లో గంగరాజుల రాజపాలనలో ఆలయ నిర్మాణాలు ప్రారంభమయ్యాయంట. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు 1516లో ఆలయానికి విరాళాలు అందించి స్వామివారిని దర్శించుకొని శిలాశాసనాలు కట్టించారంట. దాదాపు శతాబ్దాల కాలం నుంచే ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమైనదంట. బ్రిటిష్ కాలంలో కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగి ప్రజలందరూ నారాయణ మంత్రం జపిస్తూ గిరి చుట్టూ తిరిగేవారంట. గిరి మీద అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లు మొక్కలు ఉండేవి. సో మంత్రం వల్ల మనసుకి, ఔషధ గుణాలు కలిగిన చెట్ల వల్ల శరీరానికి, స్వామి అనుగ్రహం వల్ల జీవితం అనేది బాగుంటుందని, ఆరోగ్యవంతంగా ఉంటుందని ఒక నమ్మకంతో ప్రజలు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంట. ఆ నమ్మకమే ఇప్పటి వరకు కొనసాగింది. వందల వేలాది నుంచి లక్షలాది భక్తులుగా ప్రతి సంవత్సరం ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. సో గిరి ప్రదక్షిణ అంటే నడక మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, ఒక పవిత్ర యాత్ర. జై శ్రీ.